సో హాయ్ గాయ్స్, నా పేరు నితిన్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు చైనీస్ బ్రాండ్ ఫోన్స్ కొనాలా ఇండియన్ బ్రాండ్ ఫోన్స్ కొనాలా అని చెప్పి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టాపిక్ అనేది నేను 3 days బ్యాక్ ఒక వీడియో చేశాను, ఓపో అండ్ వివో ఫోన్స్ వాడాలా వద్దా అని. అండ్ ఆ వీడియో వల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ ఆ వీడియోలో నేను చెప్పింది ఒకటి, అందరికీ అర్థమైంది ఒకటి, చూసిన వాళ్ళందరికీ నేను చెప్పింది ఒకటి ఏంటంటే, ఓపో అండ్ వివో ఫోన్స్ కొనటం వల్ల మనం పెడుతున్న కాస్ట్కి మనకి న్యాయం జరుగుతుందా అని. వాల్యూ ఫర్ ద మనీ అంటారు దీన్ని. ఏంటంటే ఇప్పుడు 25,000 రూపీస్ పెట్టి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ ఎక్స్పెక్ట్ చేసింది జరగదు. అండ్ నేను చెప్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ ఏ ఫోన్ కూడా బాగోకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ల్యాబ్స్లో టెస్ట్ చేసి స్మూత్గా వర్క్ అవుతుందా లేదా చూసే చెప్తారు. నేను చెప్తుంది మీరు కంపేర్ చేసుకోవాల్సింది హై అండ్ ఫోన్స్ తోటి. లైక్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఒక సిరీస్ ఆఫ్ ఫోన్ లైక్ Y53, Y31, Y27, F3+, F1+ అని ఎటువంటి కంపెనీని నేను టార్గెట్ చేయట్లేదు. నేను చెప్తుంది ఏంటి, మనం పెడుతున్న కాస్ట్కి మనకు వస్తున్నది కరెక్టేనా. సో ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, మన ఓపో F3+ ఉంది. ఇందులో మనకి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ ఉంది, స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ ఉంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. సో యా, స్పెసిఫికేషన్ వైజ్ ఇది హీట్ కాదు, స్ట్రక్ కాదు, ల్యాగ్ కాదు. నేను చెప్తుంది ఏంటంటే 25,000 పెట్టారు ఓపో అండ్ వివోకి. నెక్స్ట్ అదే రూపీస్లో ఆ కాస్ట్కి నెక్స్ట్ ఫోన్ ఏంటి, OnePlus 3 ఉంది, మీకు స్నాప్డ్రాగన్ 831 ప్రాసెసర్ ఉంది. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు ఆ ఫోన్ వస్తుంది, ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ వర్షన్ ఉంది. నేను చెప్తుంది ఏంటంటే మీరు కంపేర్ చేసుకోవాల్సింది హై అండ్ వర్షన్ తోటి. అంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 831తో పోలిస్తే స్నాప్డ్రాగన్ 653 స్లోగా పర్ఫామ్ చేస్తుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది కదా, దానికంటే కొంచెం స్లోగానే ఉంటుంది కదా, ఆప్టిమైజ్డ్గా ఉండదు కదా. నేను చెప్తుంది అది, మీకు అర్థమైంది వేరేది. సో నాదే తప్పు. నేను ఏం చేశానంటే 12 minutes వీడియోని 6 minutes చేశాను. అట్లా కట్ చేయకుండా డైరెక్ట్ రా ఫుటేజ్ని పెట్టేసి ఉంటే జెన్యూన్గా ఉండేది. సో ప్రాబ్లం లేదు. కానీ ఆ వీడియో కామెంట్స్ కింద చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే, చైనీస్ ఫోన్ని మనం సపోర్ట్ చేయకూడదు, చైనీస్ బ్రాండ్ని మనం సపోర్ట్ చేయకూడదు, చైనాని మనం సపోర్ట్ చేయకూడదు అని చాలా మంది చెప్పారు. సో చైనా కానీ ఇండియా కానీ నేను మొబైల్స్ని 3 categories డివైడ్ చేశాను. హై లెవెల్, మీడియం లెవెల్, లో లెవెల్. హై లెవెల్కి వచ్చేటప్పటికి యాపిల్, శాంసంగ్, సోనీ, హెచ్టీసీ ఇవన్నీ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ హై కాస్ట్ పెడతారు, హై స్పెసిఫికేషన్స్ పెడతారు, హై క్వాలిటీ పెడతారు, హై సర్వీసెస్ ఇస్తారు. అండ్ వీళ్ళు కొన్ని కంపెనీస్ వాళ్ళ హార్డ్వేర్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, చిప్ సెట్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. కానీ అన్ని కంపెనీస్ అసెంబుల్ అయ్యేది జపాన్ అండ్ చైనా. ఎంత వాళ్ళు హార్డ్వేర్ క్రియేట్ చేసుకున్నా, ఎంత వాళ్ళు చిప్ సెట్స్ క్రియేట్ చేసుకున్నా, ఎంత హై లెవెల్ కంపెనీస్ అయినా అసెంబుల్ అయ్యేది చైనాలోనే. కానీ మనం వాటిని చైనా ఫోన్ అనగలమా? అనలేము. ఎందుకంటే వాళ్ళ బ్రాంచెస్ వచ్చి ఉన్నది యూఎస్లో, కానీ అసెంబుల్ అవుతుంది చైనా. కానీ మనం అవుట్పుట్గా మనం తీసుకునే ఫోన్ ఏంటి, అమెరికన్ బ్రాండ్, ఆస్ట్రేలియన్ బ్రాండ్ అని మనం చెప్పుకుంటాం. కానీ మిడిల్ లెవెల్ ఫోన్స్ లైక్ లెనోవో, జయోమి, వివో, ఓపో, లియకో ఇవన్నీ ఏంటంటే మిడిల్ లెవెల్ బ్రాండ్ ఫోన్స్. వీళ్ళు ఏం ట్రై చేస్తారంటే మంచి కాస్ట్, మంచి స్పెసిఫికేషన్స్, మంచి సర్వీస్. అండ్ సర్వీస్ అనేది కంపెనీని బట్టి ఉంటుంది. అండ్ మంచిగా అసలు అన్నీ మంచిగా ఇస్తారు. అండ్ ఫ్రీడమ్ ఇస్తారు కస్టమర్కి. లైక్ మీకు సేమ్ రేంజ్లో మీకు డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ తోటి మల్టిపుల్ ఫోన్స్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇది చాలా మంచిది, ఎందుకంటే ఒక్కొక్కల ప్రయారిటీ ఒకటి ఉంటుంది. సో వాళ్ళ ప్రయారిటీని బట్టి ఫోన్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు, మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు, అండ్ మంచి కాస్ట్ కూడా ఇస్తారు. సర్వీస్ అనేది వాళ్ళ కంపెనీని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ ఇవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, చైనాలోనే అసెంబుల్ అవుతాయి. సో వీటిని మనం చైనీస్ ఫోన్స్ అంటున్నాం. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇండియన్ ఫోన్స్. సో మైక్రోమాక్స్, కార్బన్, సెల్కాన్ అండ్ ఎస్ఆర్టీ, పానాసోనిక్ కూడా చైనీసే, అండ్ ఎస్ఆర్టీ ఫోన్స్. సో 4-5 కంపెనీలు ఉన్నాయి. ఇంకా ఇంటెక్స్. సో ఇది కూడా ఇండియన్ కంపెనీ అనుకుంటున్నాను. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, లో స్పెసిఫికేషన్స్, హై కాస్ట్. నేను యూఫోరియా అనేది 7,000 పెట్టి తీసుకున్నాను. కానీ కరెక్ట్గా అదే మంత్లో లెనోవోలో ఏదో సిరీస్ వచ్చింది, దాంట్లో 6,000 రూపీస్కి అదే కాస్ట్ ఇచ్చారు. సో నేను చెప్తుంది ఏంటంటే స్పెసిఫికేషన్స్ తక్కువ ఇస్తారు, క్వాలిటీ తక్కువ ఇస్తారు, ప్రైస్ ఎక్కువ ఇస్తారు. కంట్రీ ఏదైనా ఒక కస్టమర్ చూసుకునేది క్వాలిటీ, మనకి కావాల్సింది క్వాంటిటీ. మనం ఇస్తున్న మనీకి మనకు కావాల్సింది క్వాంటిటీ. మనం ఒక 7,000 రూపీస్ పే చేస్తున్నామంటే మనం మినిమం ఎక్స్పెక్టేషన్స్ 2 years, 1.5 year లేకపోతే అట్లీస్ట్ 1 year అన్న వర్క్ చేయాలని.
మనం చూసుకుంటే మైక్రోమాక్స్ అండ్ యూఫోరియా ఎటువంటి ఇండియన్ బ్రాండ్ ఫోన్ అయినా వాళ్ళు వారంటీ అయితే ఇస్తారు, కానీ సర్వీస్ అయితే బాగోదు. సో నేను ఒక ఇండియన్ కంపెనీని టార్గెట్ చేయట్లేదు. మనకి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ద ఫోన్, మనకి వాల్యూ ఆఫ్ ద మనీ కావాలి. అంటే మనం పెడుతున్న కాస్ట్కి న్యాయం జరుగుతుందా? అంటే ఇప్పుడు చైనీస్ ఫోన్ తీసుకుంటే మనకి సర్వీస్ అదే సర్వీస్ మంచిగా ఇస్తున్నారు, కానీ ఇండియన్ ఫోన్ తీసుకుంటే అదే కాస్ట్, అదే ఫోన్, అదే సర్వీస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కాస్ట్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్వీస్ వల్ల మనకి వాల్యూ ఆఫ్ ద మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ ద కంట్రీ ఆర్ ద కంపెనీ, ఇట్ ఓన్లీ మ్యాటర్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో మనం పెడుతున్న మనకి న్యాయం జరుగుతుందా లేదా? అండ్ నేను ఇండియన్ పర్సనల్గా సపోర్ట్ చేస్తాను, ఇండియన్ బ్రాండ్స్ని సపోర్ట్ చేస్తాను. నేను పర్సనల్గా ఇండియన్ ఫోన్స్ వాడతాను, యూఫోరియా వాడతాను, మైక్రోమాక్స్ ఉంది మా ఇంట్లో, లెనోవో K6 పవర్ ఉంది, వివో ఉంది, ఐఫోన్ కూడా ఉంది. సో నేను మాట్లాడగలను అని చెప్తున్నాను, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇది గాయస్ నా ఫైనల్ మెసేజ్. ఇండియా అయినా కానీ చైనా అనే కానీ ఫోన్ అనేది క్వాలిటీ మనం కావాలనుకుంటున్నాము. మనం పెడుతున్న ప్రైస్కి మన స్పెసిఫికేషన్స్ని బట్టి తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇది గాయస్ నా ఫైనల్ మెసేజ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు అర్థమైతే పాజిటివ్గా కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే యాజ్ యూజువల్ నెగిటివ్గా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి గాయస్. లైక్ చేయడం వల్ల నాకు ఏం రాదు, మీకు ఏమీ రాదు. సో లైక్ ఎందుకు చేయమంటానంటే జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసమే. ఇప్పుడు నేను ఒక 1000 వ్యూస్ వచ్చి ఒక 10 లైక్స్ వస్తే నాకు నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అని నాకు అర్థం కాదు. సో లైక్ అందుకని చేయమంటాను. నెక్స్ట్ వీడియోకి అసలు నాకు ఒక మంచి రెస్పాన్స్ అనేది వస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేసేది. సో ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.